హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్సా టాక్స్. మీరు పంచ దెబ్బల్ని తిని పంచ గింజల్ని పడేస్తున్నారా? అయితే ఒకసారి ఈ కర్రీని చేసుకొని తినండి, ఇంకా మీరు ఎప్పుడు పంచ గింజల్ని పడేయరు. పంచ గింజల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో పంచ గింజలను మునిగేదాకా వాటర్ పోసి 2-3 విజిల్స్ తెప్పించుకోవాలి. అలా బాయిల్ అయిన పంచగింజల్ని హాఫ్కి కట్ చేసి పైన వైట్ పొర అంతా తీసేసేయాలి. ఈ కర్రీకి 3 ఆనియన్స్, 2 చిల్లీస్, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పుచ్చిపప్పు, 1/2 స్పూన్ నువ్వుపప్పు, 6 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, చిన్న దాల్చిన ముక్క, చిన్న లవంగం తీసుకోవాలి. ముందు పొడి మసాలా వేసాక అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్పైస్ బాక్స్ అనేది మేము మా కిచెన్లో రీసెంట్గా రీప్లేస్ చేసాము. ఈ స్పైస్ బాక్స్ గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక చిట్ట ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక తాలింపు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసి మగ్గపెట్టుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, ఇందాక వేసిన గ్రేవీ వేసి పూర్తిగా మగ్గపెట్టుకోవాలి. 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసి మగ్గపెట్టుకోవాలి. పంచగింజల్ని వేసుకొని మసాలా పంచగింజలకి పట్టేటట్టు చాలాసేపు మగ్గపెట్టుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చాక ఇందాక మనం వేసుకున్న మిక్సీ జార్లో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని క్లీన్ చేసుకొని అవి వేసి మగ్గపెట్టుకోవాలి. పావు గ్లాస్ పాలు పోసుకొని పూర్తిగా మగ్గపెట్టుకోవాలి. నాకు ఎక్స్ట్రాగా 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్ పట్టింది. మొత్తానికి 1 స్పూన్ చిల్లీ పౌడర్, 3/4 స్పూన్ సాల్ట్ పట్టింది. ఇలా ఆయిల్ బయటకు వస్తే సరిపోతుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.